Hi friends, very good afternoon and welcome back to Vijay Travelogs. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇంకొక బస్ జర్నీ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేను ఇప్పుడు బెంగళూరులోని చందాపుర బస్ ఏరియా పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఈరోజు శ్రీ కీర్తన సాయి ట్రావెల్స్లో అయితే జర్నీ చేయబోతున్నా బెంగళూరు టు విశాఖపట్నం దాకా. ప్రజెంట్ టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. బస్సు 3:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చందాపుర దాటిన తర్వాత నెల్లూరు అనే ప్లేస్లో వస్తుంది. పెట్రోల్ బంక్ దగ్గర బస్ అయితే ఉంది. బస్ ఇప్పుడు క్లీనింగ్ జరుగుతుంది. క్లీనింగ్ జరిగిన తర్వాత నేను ఎక్స్టీరియర్ షాట్స్ అండ్ ఇంటీరియర్ షాట్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఈ బస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ టైమింగ్స్ ఏంటి, మళ్ళీ కాస్ట్ ఎంత, మళ్ళీ ఏ టైంకి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్తుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. కాకపోతే ఈ బస్సులో ఏం చేస్తానంటే మెయిన్ పికప్ పాయింట్స్, బెంగళూరులో ఎక్కడెక్కడ పికప్ పాయింట్స్ ఉన్నాయి అవి మాత్రం చూపిస్తాను. మళ్ళీ ఈవినింగ్ వాష్రూమ్కి, మళ్ళీ డిన్నర్కి ఎక్కడ ఆపుతారు, మళ్ళీ ఎక్కడెక్కడ బెంగళూరు తర్వాత ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేసి, మళ్ళీ మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడమే. ఓకే, రండి బస్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ షాట్స్ అయితే చూపిస్తాను మీకు. ఇది ప్రకాష్ క్యాపెలా 13.5 మీటర్స్ బస్సు. శ్రీ కీర్తన సాయి ట్రావెల్స్. ప్రకాష్ బాడీ బిల్డ్. ఇందులో లైవ్ ట్రాకింగ్, CCTV, ఛార్జింగ్ పాయింట్, స్పీడ్ Wi-Fi. మనమైతే ఇప్పుడు బస్సు లోపలికైతే వచ్చాము. ఇంటీరియర్ చాలా బాగుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంది చెప్పాలంటే. బెర్త్ లైట్స్ అండ్ సీట్ లైట్స్ చూడండి. ఇక్కడ సైడ్లో సీట్ నంబర్ కూడా లైట్ ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు శ్రీ కీర్తన సాయి ట్రావెల్స్ సీట్ నంబర్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది సీటర్ కమ్ స్లీపర్ అని ఉంది చెప్పాను కదా. ఇటువైపు సీటర్ ఉంటాయి అండ్ ఇటు పైన స్లీపరు, అండ్ ఇటువైపు సింగిల్ బెర్త్ అయితే పైన కింద 2 స్లీపర్ ఉంటాయి. సో టోటల్ వచ్చి 24 సీటర్ ప్లస్ 24 స్లీపర్ బెడ్స్ అయితే ఉంటాయి. రండి బస్సులో ఏమేమి అమ్యూనిటీస్ ఇచ్చారనేది చూపిస్తాను మీకు. ముందుగా అయితే బస్సులోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఒక CC కెమెరా అయితే ఉంది. అండ్ ఇక్కడ డిజిటల్ క్లాక్ ఉంది చూడొచ్చు. ఇక్కడ టైం వచ్చి 3:42 అండ్ సీటింగ్ కాన్ఫిగరేషన్ వచ్చి 2+1
ఇటువైపు 2 సీట్స్ ఉంటాయి అండ్ ఇటువైపు సింగిల్ బెడ్స్ ఉంటాయి. ఇంకా బస్సులో ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే మీకు మెయిన్ యూఎస్బి మళ్ళీ నార్మల్ ఛార్జింగ్ కేబుల్ పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ హెడ్ రెస్ట్ చూసారా, బ్యాక్ రెస్ట్ ఎంత పెద్దగా ఉంది, అండ్ మొబైల్ హోల్డరు, అండ్ ఇక్కడ ఒక సాఫ్ట్ పిల్లో అండ్ అలాగే బ్లాంకెట్ అండ్ ఎలివేటెడ్ పిల్లో కూడా ఉంది. అండ్ ఏసీ పాయింట్, ఏసీ మాత్రం పవర్ఫుల్గా ఉంది, బాగా చిల్డ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే లగేజ్ హోల్డరు ప్లస్ వాటర్ బాటిల్ హోల్డరు, ఇంకా అక్కడ ఎమర్జెన్సీ హ్యామర్ ఒకటి ఇచ్చినారు. ఇక్కడ బెడ్ అయితే బాగా సాఫ్ట్గా ఉంది, పడుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఇంకా ప్రైవసీ కోసం కర్టెన్స్ కూడా బాగా నీట్గా ఉన్నాయి, బ్రౌన్ కలరు. అండ్ సేమ్ ఇక్కడ కూడా సింగిల్ బెర్త్లో కూడా మీకు యూఎస్బి ప్లస్ నార్మల్ ఛార్జింగ్కే ఆప్షన్ ఉంది. మొబైల్ హోల్డరు, పిల్లో, బెడ్షీటు, మళ్ళీ లగేజ్ హోల్డర్ ఉంది. లైటింగ్ మాత్రం ఆసమ్ ఉంది బస్సు లోపల. బస్సు లాస్ట్లో అన్ని బస్సులో మాదిరిగానే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. అండ్ ఇక్కడ సీసీ కెమెరా ఇచ్చిన ఉంది. అండ్ ఇక్కడ స్పీకర్ కూడా ఉంది ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలనుకుంటే. మొత్తాన్ని బస్సు అయితే చాలా నీట్గా అండ్ బాగా వెల్ మెయింటైన్డ్గా ఉంది. ప్రతి బెర్త్కి మళ్ళీ ప్రతి సీట్కి ఒక పానిక్ బటన్ ఉంటుంది ఇక్కడ. దీన్ని ప్రెస్ చేస్తే డ్రైవర్ క్యాబిన్లో ట్రిగ్గర్ అనేది ఇదవుతుంది. సో అప్పుడు బస్సుని స్టాప్ చేస్తారు. స్లీపర్ బెర్త్లో ఉండే ఫెసిలిటీస్ అయితే చూశాను కదా. ఇప్పుడు ఇందులో సీటర్స్ కూడా ఉన్నాయి కదా, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూపిస్తాను రండి. ఫస్ట్ థింగ్, సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఏసీ బస్సు కాబట్టి బ్లాంకెట్ కూడా ఇచ్చినారు. యూజువలీ కొన్ని బస్సెస్లో అయితే ఓన్లీ స్లీపర్ బెర్త్కి మాత్రమే బ్లాంకెట్ ఇస్తారు, కానీ ఈ బస్సులో సీటర్ ప్యాసింజర్స్కి కూడా బ్లాంకెట్ అనేది ఇచ్చినారు. ఇక్కడ సీట్ రిక్లైనింగ్ చూసుకుంటే ఒక కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఇక్కడ లెగ్ గార్డ్ కూడా ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్ హోల్డరు, ఏదైనా లగేజ్ హోల్డ్ చేసుకోవడానికి హ్యాంగరు, మళ్ళీ మ్యాగజైన్ పౌచ్ కూడా ఉంది. బ్లాంకెట్ కూడా చూడండి ఎంత థిక్గా ఉంది. అండ్ ఏసీ పాయింట్, ఓకే. సో ఇక్కడ అడ్జస్టబుల్ ఏసీ విండ్ కూడా ఉంది. ఇంకా లైట్, వావ్, లైట్ ఇది కూడా వర్క్ అవుతుంది. బెడ్ ల్యాంపు చాలా బాగుంది చూడండి. 2 బెడ్ ల్యాంప్స్ ఇచ్చినారు. ఒకటి ఇది డిమ్ లైట్, ఇది బెడ్ ల్యాంపు. అండ్ స్క్రీన్స్, ఇక్కడ కూడా యూఎస్బి మళ్ళీ నార్మల్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో బస్సుని ఇప్పుడే క్లీన్ చేశారు కాబట్టి చాలా నీట్గా ఉంది బస్సు ఫ్లోర్, మళ్ళీ సీట్స్ అన్నీ. అండ్ ఇప్పుడు ఇంకా బెర్త్ కంఫర్టబుల్ విషయానికి వస్తే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా చూడండి, నేను ఇక్కడ లోయర్ బెర్త్లో కూర్చున్నాను. నా హైట్ వచ్చి 6 feet అయినా కూడా చూడండి గ్యాప్ ఎంత ఉంది. అండ్ ఈవెన్ నేను పడుకున్నా కూడా నాకు కంఫర్టబుల్గా, ఈవెన్ కాళ్ళు చాపుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంది. ఓకే, హాయిగా పడుకోవచ్చు నైట్. అండ్ ఇంకా హెడ్ రెస్ట్ ఉంది కాబట్టి మీరు కూర్చొని అవుట్ సైడ్ వ్యూ చూడాలన్నా కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మన బస్సు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ టికెట్ వెరిఫై చేసి లోపల పంపిస్తున్నారు. ఈ బస్సు మన ఫస్ట్ డ్రైవర్ ఉన్న అన్న అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడుకుందాం. అన్న నమస్తే. మీ పేరు? ఓకే. సో ఎన్నేళ్ళుగా ఈ ట్రావెల్స్లో వర్క్ చేస్తున్నారు? 3 years. ఓకే. సో చెప్పండి అన్న, ఈ రూట్ గురించి చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ రూట్లో? ఓకే. ఓకే. అండ్ ఈ రూట్లో ఈ బస్సు లైక్ టైమింగ్స్ పికప్ చేయడంలో నంబర్ 1 అనేసి ఉంది రెడ్ బస్లో కానీ.
సో ఎలా అంటే ఇప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఇక్కడ నుంచి? 3:30కి చందాపూర్లో బయలుదేరుతామన్నా. ఓకే. నెక్స్ట్ ఏమంటే 1 o'clockకి 7:30కి వైజాగ్లో రీచ్ అవుతాం. మార్నింగ్ 7:30కి అంతా? మార్నింగ్ 7:30 కాదు, ఆఫ్టర్నూన్ 12:30 1 o'clock. ఓకే. మధ్యలో ఎక్కడెక్కడ ఆపుతారన్న? మధ్యలో ఏమని పల్మనేరులో డిన్నర్ ఆపుతామన్నా. ఓకే. తర్వాత ఆపుతాము. ఓకే. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏమని రాజమండ్రి దాటిన తర్వాత మురారి దగ్గర ఆపుతాం. ఓకే. అంటే ఇప్పుడు వాయిలాండ్ బస్సు కదా ఇది, ఎలా ఉందన్న డ్రైవింగ్ మీకు? ఓకే. సస్పెన్షన్ ఉంటుందా? సస్పెన్షన్ 4 wheels కి సస్పెన్షన్. ఓకే. సో మీరు ఎక్కడ దాకా డ్రైవ్ చేస్తారు? కావలి దాకా. మళ్ళీ అంటే కావలికి మిడ్ నైట్ అవుతుందా? ఓకే. చేంజ్ అవుతారు. ఓకే. సరే. అంటే ఇవి సొంతూరనా? వైజాగేనా? ఓకే. సరే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఏమేమి స్విచ్చెస్ అన్న ఇవి? అది ఏసీ అనేది. ఓకే. ఇది ఏమైనా ఏమైనా ఫైర్ ఏదైతే మాత్రం ఫైర్ ఆపడానికి అనేసి సిస్టమ్. ఓకే. ఇది కొత్త టెక్నాలజీ కదా ఇది? ఓకే. ఇదంటే మామూలు రివర్స్ క్యామ్. ఇవి ఉన్నాయంటే దేవుడి లైట్లు, తర్వాత ఫ్యాన్లు ఇవన్నీ వేస్తాం. క్యాబిన్ లైట్స్. ఓకే. ఇవి ఉన్నాయంటే ఏమంటే మామూలు ఇది ఉందంటే రెడార్ బ్రేక్ అన్నమాట. ఓకే. అది సూపర్. ఇది యాక్చువల్లీ కొత్త బస్ అంట, 6 months అయింది వచ్చి. క్యాబిన్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ 2 ఫ్యాన్స్, మళ్ళీ ఏసీ పాయింట్ కూడా ఉంది డ్రైవర్ క్యాబిన్లో. ఇక్కడ సెకండ్ డ్రైవర్ పడుకోవడానికి ఒక బెర్త్. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఎవరైనా కూర్చోవడానికి సీట్ ఉంది. చాలా బాగుంది. టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు 4:15 అవుతుంది. మన బస్సు సిల్క్ బోర్డ్ జంక్షన్కి అయితే వచ్చింది. ఓకే. ఇక్కడ ప్యాసింజర్ పికప్ అయిన వెంటనే బయలుదేరడమే. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:45 అవుతుంది. మన బస్ అయితే ఇప్పుడు మార్తల్లి మల్టీప్లెక్స్ స్టాప్కి అయితే వచ్చింది. ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నారు, కాకపోతే ఆ ప్యాసింజర్ ఇంకా రాలేదు. ఇదే ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్యాసింజర్స్ లేట్ అవ్వడం వల్ల మనకు లేట్ అవుతుంది. ఆల్రెడీ మన బస్ ఇప్పుడు ఒక 15 minutes లేట్గా వెళ్తుంది. ఓకే. ప్యాసింజర్ లేట్ రావడం వల్లనే. మార్తల్లి కళామందిర్ షాపింగ్ మాల్ దాటిన తర్వాత కూడా ఒక పికప్ పాయింట్ ఉంది. ఇక్కడ మెట్రో పిల్లర్ నెంబర్ 397. ఓకే. సో ఇక్కడ ఐటీ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి విజయవాడ, తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బస్ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో మన కండక్టర్ అని ఉన్నారు బస్సులో. అన్నా నమస్తే, మీ పేరు? హరి. ఓకే. సో మీరు ఈ ట్రావెల్స్లో ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు? 2 years. ఓకే. సో మీ జాబ్ ఏంటన్నా? అంతేనా? అక్కడి నుంచి ఎక్కించడం, ఇక్కడ దింపేయడం, అంతే కదా? ఓకే. మీ సొంతూరు? పావగడ, కర్ణాటక. ఓకే. సో ఈయన మన బస్ మేనేజరు, ఓనర్ యాక్చువల్లీ. ఓకే. ఈయన జగదీష్ అన్న సెకండ్ డ్రైవరు, మన శ్రీనివాస్ అన్న ఫస్ట్ డ్రైవరు. మీరు ఎలా ఉన్నారు? ఓకే. మీరు ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు? నేను 11 సంవత్సరాలు ఇదే ట్రావెల్స్లో. సీనియర్ మోస్ట్ డ్రైవర్ అయితే. ఎలా ఉందన్న మీకు ఈ ట్రావెల్స్లో వర్క్ చేయడం? బాగుందా? ఓకే. అవునా? ఓకే. ఓ అవునా? ఎవరు నేర్పించింది మీకు డ్రైవింగ్? ఓనర్ చిరంజీవి సార్. ఓకే. సూపర్ కదా. ఓనర్తో మాట్లాడదాం. గణేష్. హాయ్ గణేష్, ఎలా ఉన్నారు? మీరు అన్నీ ఆల్ ఇన్ వన్ ఉంది కదా. నేను ఇంకా మేనేజర్ అనుకున్నా, మన డ్రైవర్ వచ్చి సార్ ఓనర్ సార్ అన్నారు. ఎలా ఉంది గణేష్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా? ఓకే. థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ హరి సార్. చాలా ఆర్డర్స్ ఇద్దామని చెప్తలేరా? వస్తానా రైట్లో పంపుతాను.
మాకు ఫోన్ చేసి కదా గ్రూప్ లో ఇచ్చా ఉంటుంది. వెళ్ళిపో రైట్లో వెళ్ళిపోతా మన సీట్లు లేపో మనకి అన్నా కదా వస్తారు బా నువ్వు ఎంత నువ్వు ఆంతో పాటు బాగా చేరుకున్నావు నువ్వు మాకు ఫోన్ చేసి ఉంటున్నాడు పెట్టాడే పెట్టినా లేవానికి అది యూసిక్స్ డౌట్ వచ్చేది ప్రిన్సిపల్ సిగ్నల్ ప్రిన్సిపల్ ఉన్నాయి. రిమోట్ దగ్గర అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర. సూపర్ హారన్ కొట్టాను ఒకసారి. అది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7 o'clock అవుతుంది. మన బస్సు హొస్కోటే టోల్గేట్ దాటిన తర్వాత శ్రీవారి కెఫే దగ్గర ఒక 10 minutes వాష్రూమ్ ప్లస్ టీ బ్రేక్ అయితే ఆపినారు. ఆ బ్రేక్ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ పలంనేర్ దాకా నాన్ స్టాప్ వెళ్తుంది బస్సు. పలంనేర్లో డిన్నర్ బ్రేక్ ఆపుతారు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9 o'clock అవుతుంది. మన బస్ ఇప్పుడు పలమనేరు దాటి రాజసం రెస్టారెంట్ దగ్గర డిన్నర్ బ్రేక్ కోసం ఆపింది. ఓకే, సో పలమనేరు నుంచి ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. హైవేకి పక్కనే, అక్కడ ముందు కనిపించేది హైవే రైట్ టర్న్ తీసుకొని లోపలికి రావాలి. ఓకే, సో ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. ఒక 20-25 minutes ఆగుతుంది డిన్నర్కి ఇక్కడ. సో డిన్నర్ బ్రేక్ చేసుకొని మన జర్నీని కంటిన్యూ చేద్దాము. మస్తుగా అయితే ఆకలి అవుతుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా తినడానికి కుదరలేదు. వెళ్ళి మంచి భోజనం చేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం. అండ్ మన బస్సు సైడ్ వ్యూ చూడండి ఎంత స్టైలిష్గా ఉంది. ఈ నైట్ వ్యూలో ఇలా లైట్స్ ఉంటాయి కదా, అప్పుడు వీడియో తీయడం చాలా బాగుంటుంది వ్యూ, ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది. శ్రీ కీర్తన సాయి ట్రావెల్స్ ఇప్పటిదాకా మంచి స్పీడ్గానే వెళ్ళింది వచ్చింది మన బస్సు. కాకపోతే బెంగళూరులో అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ వల్ల డిలే అయింది. 1.5 hour డిలే అయింది. యాక్చువల్లీ ఇక్కడికి 8:30 కల్లా రావాలి. ఓకే, ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంది. రండి లోపలికి వెళ్దాం. లోపల రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. చిన్న రెస్టారెంట్ బట్ చాలా నీట్గా ఉంది. ఇటువైపు హ్యాండ్ వాష్ అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి.
టైం ఇప్పుడు కరెక్ట్గా 2:20 అవుతోంది. మన బస్సు నెల్లూరు డిస్టిక్ కావలి అవుట్స్కట్స్లో ఉన్న ఆర్ఆర్ డాబా దగ్గర టీ బ్రేక్ అండ్ వాష్రూమ్ బ్రేక్ కోసం అయితే ఆగింది. ఇది మన బస్సు, ఇది హైవే పక్కనే ఉంటుంది రెస్టారెంట్. ఇప్పుడు డ్రైవర్ అన్న చేంజ్ అవుతారు. ఇక్కడ నుంచి జగదీష్ అన్న డ్రైవ్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా ఒక 3.5 hours అయితే జర్నీ ఉంటుంది. నేనైతే ఈరోజు వైజాగ్ దాకా వెళ్ళట్లేదు, విజయవాడ దాకా జర్నీ చేస్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఇంకా ఇక్కడ నుంచి ఒక 250-300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడ. అండ్ గుడ్ థింగ్ ఏమంటే బెంగళూరు దాటిన తర్వాత అన్ని బైపాసే, ఎక్కడ లోపలికి వెళ్ళింది లేదు. ఇక అంటే తిరుపతి కూడా ఎవరు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు లేరు. నెల్లూరు కానీ గుంటూరులో మాత్రం 4 దిగుతారు అండ్ విజయవాడలో 4 దిగుతారు. మంచి స్పీడ్లోనే వచ్చింది బస్సు, ఆన్ టైంలో వెళ్తోంది. ఓకేనా, బాయ్ బాయ్. ఓకే, కలుద్దాం. బాయ్ అన్న. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. టైం అయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు 5:50 అవుతుంది. మన బస్సు విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర అయితే డ్రాప్ చేసినాను. ఓకే, సో ఆన్ టైమ్ అరైవల్ వచ్చి ఇక్కడికి 5:30కి రావాలి బస్సు, కానీ 5:50కి వచ్చింది. దట్స్ ఓకే, ఎందుకంటే 20 minutes అనేది అక్సెప్టబుల్. ఒక టైంలో చూస్తే 1.5 hour లేట్ ఉండింది మన బస్సు. ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్, మళ్ళీ ప్యాసింజర్స్ లేట్ రావడం వల్ల. ఓకే, సో మధ్యలో బాగా కవర్ చేశారు. జస్ట్ 20 minutes లేట్ అయిందంటే. మార్నింగ్ ఇక్కడ చూస్తే ఫాగ్ ఉంది. ఓకే, కానీ చలేయట్లేదు. సో ఇంతటితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ బస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.